వెల్కమ్ టు కీటాక్స్. తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న వెయిట్ అండ్ వాచ్ పాలసీ ఏ పార్టీకి అనుకూలం? అదేంటి కొత్తగా అధ్యక్షుని పెట్టగానే వెయిట్ అండ్ వాచ్ అనే మోడ్లో ఉంది బీజేపీ అని ఎలా అంటారు అంటే ఎస్, దట్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ఇంతకీ బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు ఏ పార్టీకి ప్రయోజనం కలిగించబోతున్నాయి? తెలంగాణలో బీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందా, లేదంటే గనక అన్ని వైపుల నుంచి రాజకీయంగా కమ్ముకు రావాలి అనుకుంటున్న రేవంత్ కి పరిస్థితులు అనుకూలంగా మారతాయా? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. పూర్వం మట్టు గిన్నెలు అని కొన్ని ఉండేవి, పాతకాలం వాళ్ళకి తెలుసుంటాయి. అంటే పైన గిన్నె ఉంటుంది, కింద దానికి మట్టు కూడా ఉంటుంది. అలాంటి మట్టు గిన్నెలో మజ్జిగ పోసిస్తే అడుగున ఏముందో తిప్పి చూశారు అని ఊళ్ళలో సరదాగా ఒక మాట వినపడుతూ ఉండేది. అంటే పైన ఉన్న అడ్వాంటేజ్ని వాడుకోవటం మాని అడుగున ఏముందో అన్వేషించారు అని దాని అర్థం. తెలంగాణలో బీజేపీ కూడా ఇలాంటి వ్యూహాలే అనుసరిస్తూ ఉంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఊపొచ్చి మంచి పొటెన్షియల్గా దూసుకుపోతోంది బీజేపీ అనుకుంటున్న సమయంలో అధ్యక్షుడిని మార్చడమే కాదు, అసలు పార్టీ వ్యూహాలను కూడా మార్చి అసలు డ్రైవరే వెహికల్ని రోడ్డు పక్కన పార్క్ చేసినట్టుగా హ్యాండిల్ చేయడం బీజేపీ చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అందుకోసమే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మట్టి గరిచినట్టు కనపడుతుంది మనకి. ఆ తర్వాత మోడీ వేవ్తోనో నేషనల్ సినారియో చూసిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో పరిస్థితులు కలిసి వచ్చినాయి అని అనుకున్న ఆ తర్వాత మళ్ళీ స్తబ్దుగా మారిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి తెలంగాణలో అధ్యక్ష మార్పు జరిగింది, బీజేపీ పుంజుకుంటుంది అని అనుకుంటున్న టైంలో సామాజిక ఈక్వేషన్స్, తెలంగాణలో కనిపిస్తున్న గ్రౌండ్ రియాలిటీకి విభిన్నమైన నిర్ణయం హైకమాండ్ తీసుకోవడం వెనుక కారణాలేంటి అనేది చాలా మందికి ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది, సొంత పార్టీలో కూడా. ఇంతకీ బీజేపీ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు ఎవరికి లాభం? మామూలుగా బీసీ ఓటు బ్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేసి దూకుడుగా ముందుకెళ్తే ఆ మేరకి బీఆర్ఎస్ బీసీ ఓటు బ్యాంక్ గనక డెంట్ పడితే బీఆర్ఎస్ నష్టపోయేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తున్నాము అని చెప్పడంలా, చేతల్లో చూపించడంలా. అలాగే ప్రభుత్వం మీద క్రియాశీలకంగా పోరాటాన్ని నిర్మించి క్షేత్రస్థాయిలో యువత లాంటి వర్గాలన్నింటినీ ఏకం చేయగలిగితే గనక కాంగ్రెస్ మీద ఒత్తిడి పెరిగి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయ్యేందుకు కొంతవరకు స్కోప్ ఉండేది. ఎందుకు అంటే వరుస కేసులు, కేటీఆర్ మీద ట్యాపింగ్ ఆరోపణలు, హరీష్ రావు కేసీఆర్ మీద కాళేశ్వరం లాంటి ఇతర ఆరోపణలన్నీ బనాయించి విచారణలు జరుగుతున్న సమయంలో, బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో బీజేపీ గనక దూకుడు పెంచితే కాంగ్రెస్ మీద ఒత్తిడి పెరిగేది. నిజానికి అలాంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు బీజేపీ చేస్తుంది అని అనుకోవడానికి లేదు. మరి ఇలాంటి సమయంలో బీజేపీ అనుసరిస్తున్న ఈ స్తబ్దుగా నిశ్శబ్దంగా వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా కనిపిస్తున్న వ్యూహం ఏ పార్టీకి లాభిస్తుంది? బీఆర్ఎస్ ని ఆరోపణలు, విచారణలతో రేవంత్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో స్థానిక ఎన్నికల్లో గనక కాంగ్రెస్ కి అనుకూల ఫలితాలు వస్తే, ఒకవేళ పేపర్లలో రాస్తున్నట్టుగా కాంగ్రెస్ లో నిజంగానే అసమ్మతి పెరిగి రేవంత్ కి రాజకీయంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వచ్చినా కూడా బీజేపీ ఇనాక్టివ్ గా ఉంటే గనక రాజకీయ సమీకరణలన్నింటినీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు రేవంత్ కి అవకాశం వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అలా కాకుండా స్థానిక ఎన్నికల్లో గనక అనూహ్యంగా సత్తా చాటే పరిస్థితి బీఆర్ఎస్ కి ఉంటే గనక బీజేపీ లేదు, వచ్చేది మనమే అని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఒక ఛాన్స్ దొరికినట్టు అవుతుంది. అంటే బీజేపీ నిశ్శబ్ద వ్యూహం ఇప్పుడు స్థానిక ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాలు, రిజల్ట్ను బట్టి ఎటువైపు మొగ్గుకి దారి తీస్తుంది అనేది డిసైడ్ అవడం ఖాయంగా కనపడుతోంది. ఓవరాల్ గా చూస్తే ఒక్కటి మాత్రం నిజం, అంది వచ్చే అవకాశం కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ తెలంగాణలో ఎందుకో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగు వేయలేకపోతోంది అని అనిపిస్తోంది. చేతికి అందింది నోటికి అందడం లేదు అంటే బహుశా ఇదేనేమో. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.